సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమకి సంబంధించి ముఖ్యంగా ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి సమస్యలు అన్ని పరిష్కారం అయిపోయినట్టేనా? రాష్ట్ర మంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఒక ప్రకటన చేశారు. సినిమా రంగానికి చేయూతనిస్తామన్నారు. మరోవైపు నిన్న అల్లు అరవింద్, ఇవాళ దిల్ రాజు పరిశ్రమకు సంబంధించి ఆ నలుగురిలో మేము లేమంటే మేము లేవని ఒకరితో ఒకరు పోటీ పడి మరీ చెప్తున్నారు. సో మొత్తం మీద సమస్య పరిష్కారం అయినట్టేనా? అసలు సమస్య ఉన్నట్ట లేదా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఇది. డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ అయితే చాలా పవర్ఫుల్ పంచ్ ఇచ్చింది. అందరూ షేక్ అయ్యారు. ఫైనల్గా సమస్య పరిష్కారం అయినట్టుగా కనిపిస్తుంది. అందరూ అలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము లేవు, ఎవరు కూడా ఆందోళన లేదు, థియేటర్లు బంద్ లేదా అంటున్నారు. సో ఈ సమస్య పరిష్కారం అయినట్టేనా? అసలు సమస్య అనేటువంటిది స్టార్ట్ అయిన విధానం ఏంటనేటువంటిది మనం విశ్లేషించుకుంటే, ఇది మామూలుగా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అంటారు. అసలు ఇది క్వశ్చన్ ప్రశ్నపత్రం తయారవ్వక ముందే లీక్ అయినటువంటి మ్యాటర్ ఇది. ఓకే, నిర్మాతలు వాళ్ళు, ఎగ్జిబిటర్లు వాళ్ళ సమస్యల గురించి, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు, ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్లో వాళ్ళు మాట్లాడుకుందాం అనుకున్నటువంటిది, దాని మీద నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నప్పటికీ వీళ్ళలో ఒకడు బంద్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఒకళ్ళు వద్దనుకుంటున్నారు. ఈ తర్జన భర్జనలు జరుగుతున్న సమయంలోనే ఒకళ్ళు ఇదంటాం. అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఛాంబర్ దగ్గర నుంచి కానీ, వేరే ఏ అసోసియేషన్ దగ్గర నుంచి కానీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే వ్యక్తుల ద్వారా ఇది బయటికి రావటం జరిగింది. అంతే తప్ప అధికారికమైనటువంటి బంద్ పిలుపు అనేటువంటిది ఇటు ఛాంబర్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి రాలేదు. దానేటువంటి దిల్ రాజు గారు చెప్పినట్టు దాంట్లో స్పష్టం అవుతుంది. ఈ లోపల దీన్ని మీ మీడియానే ఈ స్థాయికి తీసుకుంటే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ లో అంత పవర్ఫుల్ గా లెటర్ రాశారంటే మీడియాలో ఎవరో ఏదో కారు కూతలు రాస్తే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. మీడియాలో రాసిన లోపాయకారిగా ఏదో జరిగింది అనేటువంటిది మాత్రం జరుగుతుంది. అది ఒక్కసారిగా రెండు విషయాలు క్లాష్ అయ్యేటప్పటికి మొత్తానికి సర్దుబాటు చర్యలకి, దిద్దుబాటు చర్యలకి పూనుకొని ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బయటకు వచ్చేసి మాట్లాడటంతో దీనికి ఒక రకమైనటువంటి ఇది జరిగినట్టుగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది ఒక విప్లవ తుఫాన్ లాగా జరిగిపోయినప్పటికీ కాను రాబోయే పరిణామాలు, జరగబోయే మంచి జరిగేటందుకే ఇది జరుగుతుంది అనేటువంటిది మాత్రం మనం చెప్తాం. అసలు దిల్ రాజు గారు మాట్లాడినటువంటి అంశాలు ఏ విధంగా చూస్తారు మీరు? దాని విశ్లేషణ ఏంటి? ఆయన ప్రసంగం, ఆయన చాలాసేపు మాట్లాడారు, ఒక 40 నిమిషాలు మాట్లాడారు మొత్తం అంతా. ఎందులోనూ తన ప్రమేయం లేదన్నారు. ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఒక జిల్లాకి సంబంధించినటువంటి మీటింగ్లో వచ్చిన చర్చని అందరికీ ఆపాదించారు. అన్నిటికీ మళ్ళీ మీడియానే దోషి అని చెప్పని అంటున్నారు ఆయన. సరే, మీడియా దోషం తీసుకోవడానికి కూడా రెడీగానే ఉంటుంది. ఎందుకంటే పాపాల భైరవులా ప్రతిదానికి మీడియా మీద వేస్తారు కాబట్టి. అయితే అసలు సినిమా పరిశ్రమలో ఆయన పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లెటర్లో క్లియర్గా ఒకటి చెప్పారు, పరిశ్రమగా ఎందుకు రావడం లేదు. దానికి ఏమన్నా సమాధానం దొరికిందా? దిల్ రాజు గారు మాట్లాడిన దానిలో దొరకలేదు. పరిశ్రమలాగా ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన చెప్తున్నారు ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా. అసలు మనకు మా సినిమా వాళ్ళు తీసిన టైటిల్సే కొన్ని ఉంటాయి. ఇంటింటి రామాయణం, ఎవరి గోల వారిదే, ఎవరికి వారే యమునా తీరే, ఇట్లా టైటిల్స్తో సినిమాలు వచ్చినాయి. అదే పద్ధతి, అదే వ్యవహారం ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకు సంబంధించిన సమస్యలు తప్ప సంఘటితమైనటువంటి సమస్యలు, కలెక్టివ్గా సామూహికమైనటువంటి సమస్యల పరిష్కారము, దానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. అది జరగటం లేదు. అలాంటి చర్చలు జరగటానికి అలాంటి వాతావరణం అనేటువంటిది లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో దీనికి ఒక పరిష్కారం దొరికిందని అనుకోలేం. కానీ మొత్తానికి ఇప్పుడు జరిగినటువంటి ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ కొంతవరకు సంతృప్తికరంగా, ఏ ఆగ్రహం పవన్ కళ్యాణ్ది ధర్మాగ్రహం అని చెప్పేసి అందరూ అన్నట్టుగానే నిన్న అల్లు అరవింద్ గారు అన్న, ఈయన ఇంకా మా పెద్దన్న తిడితే పడతాం అన్నట్టుగా ఈయన దిల్ రాజు గారు చెప్పారు. కాబట్టి ఈయన పెద్దన్న తిడితే ఆయన పడతా ఉన్నారు. సరే, తమ్ముళ్ళు అయితే తప్పు చేశారు అని ఆయన అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ధోరణిలో, ఆ పద్ధతిలో కొంతకాలానికి సద్దుమణిగే అవకాశం ఉంది. అయితే సమస్యల పరిష్కారానికి మాత్రం ఒక
స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం కనిపించింది. దాని ఆ నలుగురిలో నేను లేనని అల్లు అరవింద్ గారు అన్నారు, ఈయన లేనని. అసలు ఈ ఆ నలుగురు ఎవరు? ఈ ఆ నలుగురు చుట్టూ పైగా థియేటర్ల గురించి మాట్లాడితే ఆయనేమో మా దగ్గర ఒక 15 ఉన్నాయని, ఈయన ఒక 30 ఉన్నాయన్నారు. మిగతా వాళ్ళు ఎవరి కంట్రోల్లో పెట్టుకోవాలి థియేటర్? అసలు ఈ నలుగురు ఆ నలుగురు అనేటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మాట కాదు. గత 15-20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో 15 సంవత్సరాలుగా ముఖ్యంగా నలుగుతున్నటువంటి మాట. ఆ నలుగురు ఈ నలుగురే అనేటువంటిది మాత్రం అందరూ ఓపెన్గా ఒప్పుకునేటువంటి మాట. కానీ ఏ ఒక్కరు కూడాను వీళ్ళు అని చెప్పేసినటువంటి పర్టికులర్గా వీళ్ళ పేర్లు పూస్తూ ఉటంకిస్తూ పేర్లు ప్రస్తావిస్తూ ఎవరూ చెప్పలేదు. ఆ నలుగురు అనేటువంటిది మొదటి నుంచి నడుస్తుంది. మనకనక పోతేగా ఆ నలుగురు కావాలనేటువంటిది ఎట్లా పెట్టుకునేటువంటిది, ఆ నలుగురు అనేటువంటిది నలుగురిని సంపాదించుకునేటువంటిది ఎట్లా ఒక నానుడిగా ఉండేదో ఆ విధంగా ఇండస్ట్రీలో ఆ నలుగురు అనేటువంటిది, ఆ నలుగురు పేర్లు బయటకు చెప్పి వీళ్ళు అని చెప్పి నిరూపించి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ ఆ ఇదిని ఆపాదించబడుతుంది మాత్రం కొంతమందికే. కాబట్టి ఆ నలుగురులో నేను లేనని వీళ్ళిద్దరు బయటకు వస్తే మిగతా ఇద్దరు ఎవరు బయటకు వస్తారో రారో తెలియదు. వీళ్ళిద్దరు అయితే మేము ఆ నలుగురిలో లేమని చెప్పి చెప్పడం జరిగింది. సరే, అసలు థియేటర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? మరి థియేటర్ ఆయన 15 ఉన్నాయి అన్నారు అల్లు అరవింద్ గారు, ఈయన 30 ఉన్నాయి అన్నారు. ఆంధ్రాలో ఇంకా ఉత్తరాంధ్రలో ఒక 20 థియేటర్లు, అంటే యావరేజ్ ఒక 50 థియేటర్లు ఉన్నాయని దిల్ రాజు గారు చెప్తున్నారు. ఎవరితో మాట్లాడినా కానీ మొత్తం 1800 థియేటర్లు 1200 థియేటర్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆల్మోస్ట్ 80% థియేటర్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ విషయంలో వచ్చినా కానీ వీళ్ళదంతా 10% ఉంటుంది, 20% ఉంటుంది అంతే అని చెప్పి అంటున్నారు. ఎవరి దగ్గర ఉన్నాయి థియేటర్స్ అన్ని? ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇంతకుముందు లెస్సీస్ అనేటువంటి వాళ్ళు దాదాపు 80% ఉన్నటువంటి మాట వాస్తవం. 70 to 80% లెస్సీస్ దగ్గర ఉన్నటువంటి వాస్తవం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి ఎగ్జిబిటర్స్కి ఇవ్వడం జరిగింది. లేకపోతే ఎగ్జిబిటర్స్ తాలూకు ఎవరో బంధువులు తప్ప ఈ గ్రూప్స్కి తగ్గిపోయింది. గ్రూప్స్ చేతుల్లోకి వెళ్ళటం అనేటువంటి తగ్గిపోయి వాళ్ళు గ్రాడ్యువల్గా వదిలించుకుంటూ వస్తారు. ఎందుకంటే ఫుట్బాల్ అనేటువంటి తగ్గిపోయిన తర్వాత వాళ్ళు కూడా థియేటర్స్ని మెయింటైన్ చేయడం ఉన్నటువంటి సాధక పథకాల దీంట్లో తగ్గిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ ఇండివిజువల్స్ ఇదిలోనే నడుస్తున్నాయి. కొంత వీళ్ళ తాలూకు ప్రాబల్యంలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఎగ్జిబిటర్ సిస్టమ్ సెక్టార్ అనేటువంటిది చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. దానికి ఒక పరిష్కారం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మాత్రం నిజం. ముఖ్యంగా ఈ పర్సంటేజ్ సిస్టము, ఈ రెంటల్ సిస్టము అనేటువంటి దాంట్లో వస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం. దాన్ని పరిష్కరించుకుందాం అనుకొని పూనుకున్నటువంటి ప్రయత్నాల్లో భాగమే ఈనాటి ఈ పరిస్థితి. అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా కందులు దుర్గేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇన్వెస్టిగేషన్ అయితే కాల్ ఫర్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్లో వచ్చేదాన్ని సపరేట్గా చూస్తాం. ఇప్పటికైతే ఈ సమస్య లేనట్టుగానే, అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి ఎగ్జిబిటర్లకి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ వస్తే పరిశీలిస్తాం అని ఒక మాట అన్నారు. ఆ ఇనిషియేషన్ మళ్ళీ ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఫిలిం ఛాంబర్ తరపున మాట్లాడేవాళ్ళు కానీ, ఇప్పుడు ఆ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అంటే అది వాళ్ళు చెల్లుబాటు కాదంటారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అంటే వీళ్ళు చెల్లుబాటు కాదు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏమో నోరెత్తి మాట్లాడదు. ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఏదేమైనా సుప్రీం బాడీ అనేటువంటిది ఛాంబరే కాబట్టి ఛాంబర్ ద్వారానే రిప్రజెంటేషన్ వెళ్ళాలి. యాక్చువల్గా గిల్డ్ అనేటువంటి దానికి ఛాంబర్కు ఉన్నటువంటి సుప్రమసీ కానీ ఛాంబర్కు ఉన్నటువంటి సాధికారత కానీ ఇది కానీ లేదు. గిల్డ్ అనేటువంటిది ఈ కొత్తగా ఏర్పరుచుకున్నటువంటి ఒక 25-30 మంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ తాలూకు ఇదే తప్ప దానికి ఉన్నటువంటి పవర్ ఆఫ్ ఎక్సిక్యూషన్ అనేటువంటి దాని విషయంలో లేదు. ఛాంబర్ కూడా అంత ఎక్స్టెన్సివ్ పవర్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఒక 25-30 మంది నిర్మాతలు రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఏర్పరచుకున్నట్టు ఒక చిన్న వ్యవస్థ మాత్రమే తప్ప అది పవర్ఫుల్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అనేటువంటి వాళ్ళే ముఖ్యం ఇండస్ట్రీలో. కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటువంటిది కానీ త్రూ వాట్ ఎవర్ దే హ్యావ్ టు గో త్రూ ద ఛాంబర్ అనేటువంటిది సంప్రదాయమైనటువంటి విధానం. ఆ పద్ధతి ద్వారా మరి గిల్డ్ ఛాంబర్ని అప్రోచ్ అవ్వటం, ఛాంబరు, గిల్డు, కౌన్సిలు వీళ్ళందరూ కలిసి ఒక బాడీగా ఫామ్ అయిపోయి సమస్యల పరిష్కారానికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే సమస్య తొలగినట్టు తొలగినట్టని కాదు, ఇక ప్రస్తుతానికి తొలగినట్టయితే కాదు, కానీ ఈ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో అయినా ఈ ముఖ్యంగా ఎగ్జిబిటర్స్ రంగంలో ప్రక్షాళన అనేటువంటిది థియేటర్ల రెంటల్స్ కానీ, థియేటర్స్లో తిరుబండారాల విషయంలో కానీ, థియేటర్లో శానిటైజేషన్ విషయంలో కానీ కఠినంగా ఉండబోతున్నాం అనేటువంటి ఒక సంకేతాలు ఏవైతే ఇచ్చారో అవి మాత్రం అమలు జరిగే అవకాశం అయితే ఉంది. ఒక విధంగా ఆ పరంగా ప్రభుత్వం కఠినంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. సో అది జరిగితే కొంత ప్రేక్షకుడికి ఉపశమనం జరిగేటువంటి పరిణామం ఇది. ఈ చిన్న గొడవలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చినటువంటి ఇవన్నీ కూడాను త్వరలో సర్దుమణుతాయి. ప్రభుత్వం పరిశ్రమకు మధ్య ఏదో అగాధం ఏర్పడిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి అయితే లేదు.
కొద్ది రోజుల్లో ఈ కోపతాపాలు తగ్గిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీకి ఈ బయటపోడు కాదు, ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ఆయన ఇండస్ట్రీలో భాగమైనటువంటి వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పాసిబిలిటీగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సాధక బాధకాలను తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇది ఒక టీ కప్లో తుఫాన్ లాగా తీసుకుంటున్నారు అందరూ కూడా. తీసుకునే జరిగింది నిన్న మొన్న ఇవాళ జరిగిన పరిణామాలను బట్టి ఎవరూ కూడాను దీనికి వ్యతిరేకంగానో లేకపోతే ప్రభుత్వానికో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ నోట్కు వ్యతిరేకంగా మాట్లాడలా. ఆయన ఆగ్రహంలోనే ఆయన కోపంలో ఎవరికైనా 12వ తారీఖు సినిమా రిలీజ్ అంటే ఇవాళ బంద్ అంటే ఎవరికైనా మండుతుంది కదా. అదే ఏదో ఒక వాట్సాప్లో ఒకటి వైరల్ అవుతుంది. అరే గౌతమ్ నాన్నకు ఫోన్ చేయరా మాట్లాడాలని ఉంది అంటే ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే గౌతమ్ అన్నట్టు అనేది ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పుడు నెగ్గినట్టే. సో ఆ విధంగా ఈ సమస్య అనేటువంటిది ఈ కోపతాపాలు ఇవాళ రేపు ఉన్నప్పటికీ కూడాను మళ్ళీ పరిశ్రమ పట్ల ప్రభుత్వం పట్ల పరిశ్రమకు కూడాను ఒక సానుకూల వాతావరణం ఏర్పడాలని ఆశించాలి మనందరం కూడాను. దీన్ని ఏదో చలిమంట కాచుకునే విధంగా ఎవరు ట్రై చేయకూడదు. ముఖ్యంగా మీడియాలో కూడాను పూర్తి స్థాయి వాస్తవాలు తెలిసిన తర్వాతనే ఒక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి హెడ్లైన్స్ పెడతాం. కానీ హెడ్లైన్స్ ఒక పతాక శీర్షిక మ్యాటర్ చేయాలి అంటే దాన్ని ఒక బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా పూర్తి స్థాయి సమాచారం రాకుండానే మీడియాలో ఎక్కువగా ప్రచారం జరగటం, థియేటర్ల బంద్ అని చెప్పడం కూడాను ఈ స్థాయికి వెళ్ళడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవాలి. సో మీడియా కూడా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అంటే మీడియా పాటించినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రేంజ్లో రియాక్ట్ అవుతుందని చెప్పి మీడియా కూడా అనుకోవాలి. అంటే అక్కడ కూడా సంయమనం పాటించాలంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ కూడాను వాళ్ళు ఇచ్చినటువంటిది దీన్ని బట్టే కదా వాళ్ళు ఆ స్థాయిలో రియాక్ట్ అయింది. బంద్ అనేటువంటిది 1కి 10 సార్లు ప్రచారం అవ్వటం వల్లే పూర్తి స్థాయి సమాచారం సాధికారిక ప్రకటన అనేటువంటిది లేకుండా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏం జరుగుతుందో రేపటి బంద్ అని అన్నారనుకో ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు రియాక్ట్ అవ్వటంలో తప్పు లేదు, న్యాయం ఉంది. కాబట్టి ఆ ఇచ్చేటువంటి సమాచారంలో కూడా కొంచెం నిజానిజాలు తెలుసుకొని ఇవ్వగలగటం అనేటువంటిది మీడియా యొక్క బాధ్యత కూడా అని మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సినిమా థియేటర్ల బంద్ వ్యవహారానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రిలీజ్ అయినటువంటి లెటర్ తర్వాత ఆగమేఘాల మీద ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ సమాలోచనలు జరిపారు. ఎవరికి వారు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి థియేటర్లో బంద్ అనేటువంటి అంశం వాయిదా పడినట్టుగానే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా సానుకూలంగా పరిశీలన చేస్తుంది. కారకులు ఎవరనే దానిపైన మాత్రం విచారణ యథావిధిగా కొనసాగుతుందని ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా ప్రకటించారు. ఇక దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ల తర్వాత ఇండస్ట్రీలో ఆ నలుగురు ఎవరు అనేటువంటి చర్చ మాత్రం మరింత వేడెక్కించే విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నలుగురు 10 మంది అయ్యారా, అసలు ఆ 10 మందిలో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారే అవకాశం ఉంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.